జానకి నోరు విప్పి సమాధానం చెప్పకపోవటంతో ఇక ఖచ్చితంగా తప్పుని అంగీకరించింది కాబట్టి శిక్ష వేయాల్సిందే అని ప్రభాస్ ఫ్రెండ్ అరుస్తూ గోల చేస్తూ ఉంటారు. దాంతో రఘురామ్ అవును, జానకి నోరు విప్పలేదు కాబట్టి నేను ఒకరికి న్యాయం, నా కుటుంబ సభ్యులకి వేరొక న్యాయం చేయలేను కాబట్టి అందరికీ వేసే శిక్షనే నేను జానకికి వేస్తున్నాను. ఇలా తన తప్పుని అంగీకరించింది, నోరు విప్పి సమాధానం చెప్పటం లేదు కాబట్టి తనకి గుండు చేయాలి. మామూలుగా ఎవరికైనా ఇలాంటి శిక్షనే విధిస్తాం కాబట్టి ఇప్పుడు జానకికి కూడా గుండు చేయాలి అని రఘురామ్ తన తీర్పుని చెప్పటంతో రామ, ఆద్య ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. ఆద్య, ఏంటి ఆద్య, అమ్మకి ఎలాంటి శిక్ష వేశారో చూడాద్య అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. పెద్దమ్మ ఏ తప్పు చేయలేదని ఆ అమ్మవారికి తెలుసు కదా రామలక్ష్మి, కాబట్టి ఇప్పుడు ఆ అమ్మవారే పెద్దమ్మని కాపాడతారు అని ఆద్య చెప్తుంది. జానకికి గుండు చేయటానికి తలపై బిందెతో నీళ్లు పోసి కత్తిని తలపై పెడతారు. సరిగ్గా అప్పుడే వెంకట్రావు ఆపండి అంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. బావుగారు, చెల్లెమ్మ ఏ తప్పు చేయలేదు బావుగారు, చేయలేదు అని వెంకట్రావు చెప్తుంటే ఏం జరిగిందో చెప్పండి మావయ్య అని ఆద్య అడుగుతూ ఉంటుంది. అవును, ఇందులో చెల్లెమ్మది ఎలాంటి తప్పు లేదు అని వెంకట్రావు చెప్తుంటే, ఏమండి ఈ సమయంలో ఎందుకండి మీరు మాట్లాడుతున్నారు, ఊరుకోండి అని పద్మ అడ్డుపడుతూ ఉంటుంది. చాలే నోరు ముయ్యవే అంటూ వెంకట్రావు పద్మ చెంప పగలగొడతాడు. అసలేం జరిగిందో చెప్పండి మావయ్య అని ఆద్య అడగటంతో ఇక వెంకట్రావు జరిగిన విషయం మొత్తం కూడా చెప్తారు. పద్మ యాక్సిడెంట్ చేయటం, అతనికి కాలు విరిగిపోవటం, అతను కాలు విరిగిన దానికి పరిహారంగా 25 లక్షల డబ్బుల్ని నగలు తాకట్టు పెట్టి జానికి తెచ్చివ్వటం మొత్తం కూడా వెంకట్రావు చెప్పటంతో ఇదా జరిగింది అని రఘురామ్, ఆద్య, రామలక్ష్మి అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. చారు, పార్వతి కూడా అక్కడే ఉండి మొత్తం వింటూ ఇప్పుడు ఇలా నిజం బయట పడిపోయిందేంటి అని కంగారు పడుతూ ఉంటారు. మరి జానకి తన నగల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువస్తే అమ్మవారి నగలు ఏమైపోయినట్లు అని ఇప్పుడు చారు చేసిన కుట్ర ఎలా బయటికి వస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.